మిత్రులారా, ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో చెమ్మకూరు రోడ్డు బొమ్మచెరువు వద్ద టూ వీలర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ టూ వీలర్ యాక్సిడెంట్లో అతను బాగా గాయపడడం కూడా జరిగింది. ఈ యాక్సిడెంట్కి ప్రధాన కారణం అక్కడ ఆ యాక్సిడెంట్ అయినటువంటి ప్లేసు మీరు ఈ వీడియోలో చూసినట్టయితే చాలా డీప్ కర్వ్ ఉంది. ఆ డీప్ కర్వ్లో అతను హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. కొత్త ఆ బైక్ని ఏదో వెహికల్ వచ్చి తగలడం వల్ల అక్కడే పడి అతను స్లిప్పర్స్ కూడా అక్కడే వదిలేశాడు. అక్కడ చూసినట్టయితే బ్లడ్ కూడా బాగా మార్కింగ్, చాలా బ్లడ్ అక్కడే బ్లీడ్ అయింది. ఇతను మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి కూడా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఎవరైతే ఆ రోడ్డు పైన పోతున్నారో వాళ్ళు అంబులెన్స్ని తీసుకొని మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి కూడా తీసుకువచ్చారు. మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుని వస్తే ఇతని కనీసం ప్రాథమిక వైద్యం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. అతను వచ్చిన 10 నిమిషాలకే అతను తిరుపతి రూయాకి రెఫర్ చేసేశారు. అతని కండిషన్ ఏంటి, అతన్ని కనీసం చేయి పట్టుకొని చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రాథమిక వైద్యానికి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మరి దేనికోసం ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఉందో తెలియదు. ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి ఈ చుట్టుపక్కల వ్యక్తి కూడా కాదు. అతను కర్ణాటక స్టేటు ముల్బాగల్ దగ్గర ఏదో విలేజ్ అంట. అతను ఏదో పని పైన వర్క్ మీద మదనపల్లికి వస్తుంటే యాక్సిడెంట్ కూడా జరిగింది. రోడ్డును పోయే పబ్లిక్ మానవతా దృక్పథంతో అతన్ని అంబులెన్స్ ద్వారా మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొస్తే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కనీస వైద్యం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఎందుకు ఇది జిల్లా హాస్పిటల్గా నేమ్ బోర్డు పెట్టుకున్నారో అర్థం కాదు. ఈ హాస్పిటల్ చూస్తే ఇది ప్రభుత్వ హాస్పిటల్గా లేదు. ఇది కేవలం ప్రైవేట్ హాస్పిటల్కి లేదా సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేసేటువంటి ఒక కన్సల్టింగ్ ఆఫీస్ మాదిరిగానే ఉంది. మరి మదనపల్లి ఎమ్మెల్యే గారేమో మా మదనపల్లి నియోజకవర్గం మేము వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశాం, చెమ్మకూరు రోడ్డుకి అన్ని కోట్లు పెట్టామన్నారు. మరి మీరు అన్ని కోట్లు పెట్టింటే మరి ఎందుకు ఈరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఆ యాక్సిడెంట్లకి కారణం ఏంటి? ఆ జరుగుతున్న యాక్సిడెంట్లు మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. అది చాలా డీప్ కర్వ్స్ ఉన్నాయి. రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల ఎదురుగా వచ్చేటువంటి వెహికల్ కూడా కనిపించదు. ఆ డీప్ కర్వ్స్ తొలగించుకున్న రోడ్డు వెడల్పు చేయకున్న ఎన్ని కోట్ల రూపాయలు మదనపల్లి చెమ్మకూరు రోడ్డుకి ఖర్చు పెడితే కూడా నిరుపయోగంగానే మారుతుంది. అది ప్రజలకి ఎలాంటి ఉపయోగం కూడా లేదు. మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ పేదలకు ఉపయోగపడాల్సినటువంటి హాస్పిటల్. ఎమర్జెన్సీగా యాక్సిడెంట్లు అయినటువంటి కేసులకి ఎమర్జెన్సీ సర్వీసు వైద్యం అందించాల్సినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు రెఫర్ చేసే పరిస్థితిలో ఉందంటే, కనీసం పేషెంట్ని 1 అవర్ కూడా హాస్పిటల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉందంటే మరి ఏం అభివృద్ధి అయిందో మదనపల్లి ఎమ్మెల్యే గారే సమాధానం చెప్పాలి.